హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది. 2024 ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు వైసీపీ ఎలా ఉంది, అసలు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ మాజీ మంత్రులు కానీ అదే పార్టీలో ఉంటున్నారా, వేరే పార్టీకి వెళ్తున్నారా అని ఆరాధిస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి చాలా కష్టకాలం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన వారు వివిధ నేతలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఈ మధ్యలోనే ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. మరికొందరు నేతలు కూడా త్వరలో మన ఫ్యాన్ పార్టీని వదిలి కూటమి పార్టీకి అయితే వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా అక్కడ ఏపీలో చాలామంది అక్కడ ప్రచారం జరుగుతుంది. అయితే జగన్ అసలు ఈ విషయంలో ఏ విధంగా చొరవ తీసుకుంటున్నాడు అనే విధంగా కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ విషయంలో మాత్రం జగన్ చాలా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది గెలిచినటువంటి కొందరు ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ప్రజెంట్ ఎమ్మెల్సీలు కానీ సో వీళ్ళంతా పార్టీని వీడిపోయే పరిస్థితుల్లో జగన్ చాలా మౌనంగా ఉన్నారు. ఏపీలో అదేవిధంగా ఏపీలో వైసీపీ అధికారానికి దూరమై కూడా ఏడాది అవుతుంది. దాదాపు 2024 ఎన్నికల ముందు జగన్ను కలిస్తే ఎలక్షన్ ముందు అంటే 2024 ఎలక్షన్ ముందు జగన్ కనీసం దర్శనమిస్తే అదొక పెద్ద న్యూస్ అయ్యేది. సో ఇప్పుడు పార్టీలో ఉండేందుకు అసలు ఇష్టపడడం లేదు. ఎందుకంటే అక్కడ పార్టీ ఓడిపోయింది. అక్కడ వాళ్ళ మీద కేసులు ఎవరైతే వైసీపీలో ఉండే ఎమ్మెల్యేల మీద కానీ ఎమ్మెల్సీల మీద కానీ కేసులు అవుతుండడం వల్ల కూడా చాలామంది ఆ పార్టీని వీడి కూటమి అంటే జనసేన పార్టీ లేదా టీడీపీ పార్టీలోకి వెళ్ళే ఆప్షన్ చాలా ఉందన్నమాట. అదేవిధంగా ఈ మధ్యలోనే వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, అదేవిధంగా ఆలా నాని, బలినేని శ్రీనివాసరెడ్డి ఇట్లా చాలామంది కూడా ఈ వైసీపీని వదిలి వేరే పార్టీకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కూడా చిలకలూరుపేటకు చెందినటువంటి ఎమ్మెల్సీ రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. సో ఇట్లా చాలామంది పార్టీలో ఒక్కొక్కరు ఈ పార్టీని వైసీపీని వదిలి కూటమి పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చాలామంది అంటున్నారు. అదేవిధంగా వెళ్తున్నారు కూడా చాలామంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచన ఉందని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. చాలామంది అయితే పార్టీని వీడి జనసేనకు కానీ టీడీపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి, అదేవిధంగా అవంతి శ్రీనివాస్, సిద్ధా రాఘవరావు, గ్రంథి శ్రీనివాస్, ఉదయభాన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా వైసీపీని వదిలి అదేవిధంగా కొందరు రాజీనామా చేసి కూడా కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళే విధంగా చాలా ప్రయత్నం చేసుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం వీళ్ళు ఇంతమంది పోతున్నా కామ్గా ఉన్నాడు. ఎందుకు కామ్గా ఉన్నాడు? వాస్తవాన్ని చెప్పాలంటే ఇంతమంది పోతున్నప్పుడు కూడా పార్టీ నుంచి పోతున్నప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను పిలిపించి ఎవరైతే మన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ హైకమాండ్ నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పట్లేదు, పోయే వాళ్ళని ఆపమని చెప్పట్లేదు. అదేవిధంగా పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కూడా మనం వీళ్ళని ఉండి ఇంకా ఇక్కడే ఉంటే మనం బాగుంటుంది అని చెప్పే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తలేడు. ప్లస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కూడా చెప్తలేరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు అంత లైట్ తీసుకున్నాడు? పోయే వాళ్ళు పోతున్నారు. అదేవిధంగా పోయే వాళ్ళను కూడా కనీసం మీరు పార్టీలో ఉండండి, రాబోయే రోజుల్లో మళ్ళీ మన పార్టీ వస్తే మనం అధికారం చేజెక్కించుకుందాం, మీరు ఎందుకు అంత ఆవేశంగా పార్టీని వదిలి వెళ్తున్నారని కూడా జగన్ చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకు అంత కామ్గా ఉన్నాడని కూడా అక్కడ ఉండే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ అదేవిధంగా ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కానీ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే మేము ఉండేవాళ్ళమని కూడా వైసీపీలో ఉండే నాయకులతో వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి వీళ్ళందరూ పార్టీని వీడి ఎవరైతే వైసీపీని వదిలి జనసేన లేదా టీడీపీలోకి వెళ్తున్నారో సరే పోతే పోన్లే అన్నట్టుగా జగన్ ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటే బాగుండదు, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు పోయే వాళ్ళని మనం ఆపుకుంటే మిగతా వాళ్ళు కూడా మన పార్టీలో ఉండే అవకాశం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పోయింది ఏం లేదు కాబట్టి ఆయన ఎంత త్వరగా పోయే వాళ్ళని ఆపి ఇక్కడ నుంచి కూడా మన పార్టీ నుంచి వేరే పార్టీలకు పోకుండా చూసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా వైసీపీలో చాలామంది సీనియర్ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్స్ ఛానల్.